టైటానిక్ షిప్ అని తెలియకుండా ఎవ్వరూ ఉండరు. టైటానిక్ షిప్ అని వినగానే భయమో లేదో బాధో కలగడం నార్మల్. అయితే టైటానిక్ షిప్ మునిగిపోవడానికి ఎన్నో కారణాలున్నాయి. కారణాలంటే గుర్తుకొచ్చింది ఎన్నో మిస్‌లీడింగ్ థియరీస్, కాన్స్పిరసీ థియరీస్ ఎన్నో వచ్చాయి. కానీ దీనికి అసలైన రీజన్ ఏందో ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. సో మనం దాని యొక్క నిజమైన రీజన్ ఏందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. టైటానిక్ షిప్ చాలా పెద్ద నౌక. దాని యొక్క పొడవు 269 మీటర్లు అండ్ దాని యొక్క వెయిట్ 52,000 టన్నుల బరువు. దీనిని నిర్మించింది థామస్ హెన్రీ అనే ఒక పర్సన్. దీన్ని నిర్మించిన కంపెనీ వైట్ స్టార్ లైన్. ప్రజెంట్ ఈ కంపెనీ అనేది లేదు. టైటానిక్ షిప్ మునిగిపోయిన తర్వాత వచ్చిన లాస్కి దాన్ని కనాడ్ లైన్ అనే కంపెనీలో కలిసిపోయింది. ఈ షిప్ మునిగిపోయింది 3,800 మీటర్లు కావడంతో, అది కూడా అట్లాంటిక్ చలి కావడంతో దాన్ని ఇప్పటికీ కూడా కనిపెట్టడానికి చాలా కష్టమైంది. దాన్ని ఎట్టకేలకి కనిపెట్టారనుకోండి, అది వేరే విషయం. ఈ షిప్ ఎందుకు ఇంత ఫేమస్ అయిందంటే దీని యొక్క ఫస్ట్ జర్నీయే లాస్ట్ జర్నీ అవ్వడం వల్ల. అంటే దీని యొక్క ఫస్ట్ జర్నీ కూడా ఇది కంప్లీట్ చేయలేకపోయింది. అది 1912 ఏప్రిల్ 14 రాత్రి 11:40. షిప్ గంటకి 23 నాట్స్ అంటే 41 km/h స్పీడ్తో ప్రయాణిస్తుంది. హఠాత్తుగా ఒక యాక్సిడెంట్, నౌక లోపలికి నీళ్లు, పదుల సంఖ్యలో మరణాలు. చూస్తుండగానే గదిలోకి చాలా ప్రెజర్తో నీరు వేరులా పారుతుంది. ఎవరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. భయంతో పరుగులు తీస్తున్నారు. వెంటనే షిప్ క్రూ ఆలస్యం చేయకుండా లైఫ్ బోట్స్ సహాయంతో ఆడవారుని అలానే చిన్నపిల్లల్ని కాపాడడం మొదలుపెట్టారు. అలా మొత్తం 710 మందిని కాపాడారు. కానీ అది అప్పటికే ఆలస్యం అయిపోయింది. అప్పటికే 1,500 మంది చనిపోయారు. అయితే ఈ యాక్సిడెంట్ జరగక ముందుకు కొన్ని గంటల ముందే ఈ నౌకకి ఎన్నో మెసేజెస్ వచ్చాయి. అటువైపుగా వెళ్ళకండి, ఆ రూట్లో ఐస్బర్గ్స్ ఎక్కువగా ఉన్నాయి, మీకు యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఎక్కువ ఉంది అని. కానీ టైటానిక్ షిప్ క్రూ మాత్రం కేవలం వారి యొక్క డెస్టినేషన్ పైనే, న్యూయార్క్ రీచ్ అవ్వాలనే ఆలోచనపైనే ఉన్నారు. అయితే ఈ షిప్కి నడపడానికి కేవలం బైనాక్యులర్స్, మ్యాప్స్, కంపాసెస్ ఇలాంటి బేసిక్ యాక్సెసరీస్తో మాత్రమే వీరి యొక్క జర్నీని స్టార్ట్ చేశారు. అప్పట్లో కేవలం కమ్యూనికేషన్కి రేడియోలు మాత్రమే వాడేవారు. ఇంకా అప్పటికి శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది ఇంకా డెవలప్ అవ్వలేదు. అయితే రేడియోలు డే టైంలో 400 to 500 కిలోమీటర్స్, నైట్ టైంలో 3000 కిలోమీటర్స్ రేంజ్ వరకు పనిచేస్తుంది. అలానే ఇది నార్త్ అమెరికా మరియు యూకే మధ్య జరగడం వల్ల ఇది ఒక పెద్ద న్యూస్గా మారింది. అయినా ఆ రూట్ని ఒకసారి గమనిస్తే నెలకు 500 పైగా ట్రావెల్స్ జరిగేవి. 1880 నుండి 1914 మధ్య 20 మిలియన్ అంటే సుమారు 2 కోట్ల జనాభా ట్రావెల్స్ చేశారు. కానీ యాక్సిడెంట్ని ఎవరు ఊహించలేరు కదా. అసలు దీనికి కారణం ఏంటి? వై? టైటానిక్ షిప్కి పంచర్ అయింది. ఎస్, మీరు విన్నది నిజమే. టైటానిక్ షిప్కి పంచర్ అయింది. ఇది కేవలం నేను మాత్రమే చెప్పలేదు. ఐఐటి ప్రొఫెసర్ ఢిల్లీ రాజేష్ ప్రసాద్ గారు కూడా దీన్ని ప్రతిపాదిస్తున్నారు. అండ్ ఎలా పంచర్ అయిందంటే షిప్ 41 km/h స్పీడ్తో వేగంగా మంచుకి ఢీ కొట్టి షిప్ యొక్క కింద భాగాన్ని చీల్చేసింది. షిప్కి టోటల్గా 16 ఛాంబర్లు ఉన్నాయి. అందులో 6 ఛాంబర్స్లోనికి నీళ్లు వచ్చేసాయి. ఈ ఢీ కొట్టడానికి ముందే అప్పటికి -2 డిగ్రీ సెంటిగ్రేడ్ చలికి షిప్ యొక్క స్టీల్ షెల్ డక్టైల్ నుండి బ్రిటిల్ ట్రాన్సిషన్ జరిగింది. అంటే ఇనుముకు సాగే గుణం ఉంటుంది సాధారణంగా, కానీ ఈ -2 డిగ్రీ సెంటిగ్రేడ్ చలికి ఒక అద్దంలా మారింది. సో అంత పెద్ద స్టీల్ షీట్ ఎలా మారింది అంటే ఒక రాయితో అద్దంని కొడితే ఎలా ముక్కలవుతుందో ఎగ్జాక్ట్లీ అలాగే జరిగింది. సరే, అంత బాగానే ఉంది. మరి షిప్ సిబ్బందికి ఐస్బర్గ్ కనిపించలేదా అని అనుమానం రావచ్చు. అవును, అప్పటికి షిప్ క్రూకి 35 సెకండ్ల ముందే కనిపించింది. కానీ షిప్ గంటకి 41 km/h వేగంతో వెళ్ళి ప్రయాణించే షిప్, అందులో 55,000 టన్నుల బరువు, అది నీటిలో 180 degrees తిరగడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇది ఏం సినిమా కాదు. సో అక్కడ కేవలం షిప్ యొక్క వేగం తగ్గించడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అందుకే షిప్ నేరుగా వెళ్ళి ఐస్బర్గ్ని ఢీకొంది. ఇక్కడ మనకి ఒక విషయం అర్థం చేసుకోవాలి. సహజంగా ఐస్బర్గ్ 90% మునిగిపోయి 10% మాత్రమే నీటి బయటకు తేలి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ 3 విషయాలు అర్థం చేసుకోవాలి. ఐస్బర్గ్ షిప్ కంటే చాలా పెద్దది. షిప్ సిబ్బందికి లేటుగా తెలిసింది. షిప్ కంట్రోల్ చేయలేనంత వేగంతో ప్రయాణిస్తుంది. షిప్ యొక్క ముందు భాగము తగిలినప్పటికీ షిప్ స్టీల్ వీక్ పాయింట్ షిప్ మధ్యలో ఉండడం వల్ల షిప్ 2గా విరిగిపోయింది. అయితే షిప్ యాక్సిడెంట్కి టెక్నాలజీ కూడా ఒకటి రీజన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 1912 నాటికి
ఇంకా రేడార్, సోనార్, జీపీఎస్, ఏఐఎస్, ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్లు ఇంకా లేవు. సో టెక్నాలజీ కూడా ఒక కారణం అయ్యింది. అండ్ 1912లో ఇంకా కమ్యూనికేషన్కి రేడియోలు మాత్రమే వాడేవారు. సో వాళ్ళ దగ్గర ఉన్న టెక్ ఆ యాక్సిడెంట్ని కాపాడలేకపోయింది. అయినా ఇవన్నీ ఒక్క ఎత్తు అయితే, అసలు సంబంధం లేకుండా షిప్ని దయ్యం చంపేసింది. షిప్లో మమ్మీ బాడీ ఉంది, ఆ ఈజిప్ట్ మమ్మీ బాడీయే లేచి అందరినీ చంపేసింది. షిప్లో ఉన్న ఒక పర్సన్ని చంపడానికి అంత పెద్ద ఐస్బర్గ్ని నెట్టుకుంటూ వచ్చి షిప్, అది కూడా 2300 కిలోమీటర్స్ లాంగ్ అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో యాక్సిడెంట్ చేయడం, అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అసలుకు ఇది వ్యాలిడ్ పాయింటే కాదు. ఒక పర్సన్ని చంపాలనుకుంటే మహా అంటే ఏం చేయొచ్చు, అది 1912. ఒకవేళ షిప్లో నుండి తోసేసినా కూడా అది ఎవరికి కూడా తెలియదు. సో ఇది కంప్లీట్గా మిస్లీడింగ్ అండ్ మిస్ థిరీస్. సో ఇది వ్యాలిడ్ పాయింటే కాదు. దాని తర్వాత టెక్నాలజీలో చాలా డెవలప్మెంట్ అయింది. ఆ డెవలప్మెంట్ అనేది మన వరల్డ్ వార్లో పెట్టారు మన మనుషులు. సో ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఒకటే, ఇది 100% అన్ప్రెడిక్టబుల్ యాక్సిడెంట్.